హోటల్స్ వాళ్ళు వచ్చారు. వాస్తవంగా అది నేను ఎప్పుడో చెప్పా. అది అద్భుతమైనటువంటి వనరు అక్కడ. ఇంతకుముందు ప్రత్యేకించి దాంట్లో రూమ్స్ కోసం నేను కనీసం 5-6 సార్లు ప్రయత్నించాను. అక్కడ ఇదివరకు టూరిజం ఉండేది. నేను ఇదివరకు కూడా చెప్పి ఎందుకు వీళ్ళు నాటకాలు ఆడతారు, అక్కడ ఋషికొండ, ఋషులు తపస్సు చేసే కొండ, అక్కడ టూరిజం ఏంటంటారు, ఎప్పటి నుంచినో ఉంది అక్కడ. మందు కూడా ఉండేది పైన, అక్కడ రెస్టారెంట్ ఉండేది, మందు ఉండేది, రూమ్స్ ఉండేవి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ పైనుంచి చూస్తా కూర్చోడానికి అది బాగుంటది అని చెప్పి అయితే, కాకపోతే దొరికేది కాదు అక్కడ. ఎప్పుడు టూరిస్ట్ ఫుల్ ఉండేది. మనకి అక్కడ సముద్రపు ఫేస్ తో కనబడేది కైలాసగిరి దగ్గర ఒకటి ఉంటది టూరిజం హోటల్. రెండోది ఇదే. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటే అక్కడ ఉన్నప్పుడు అంటే అవసరం లేదనుకోండి, వెళ్ళాను అక్కడ టిఫిన్ అది చేశాను ఒకసారి. కాకపోతే తర్వాత నేను ఉద్యోగం పరంగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసిన తర్వాత 2-3 సార్లు వెళ్ళినప్పుడు ట్రై చేశాను, కానీ అది దొరకల. నాకు ఇక్కడ దొరికింది కైలాసగిరి దగ్గర ఉన్నది. అక్కడ నేను ఆ లాస్ట్ ఫ్లోర్ లో తీసుకునేవాడిని, సముద్రం చూడటానికి బాగుంటుంది అనేసి. చక్కటి వ్యూ అది దాంట్లో. అదేదో ఇదివరకు అసలు ఏమీ లేనట్టు బిల్డింగు, దాన్ని జగన్ వచ్చేసేసి నాశనం చేసేస్తున్నాడు, ఋషులు తపస్సు చేసిన కొండ, సెంటిమెంట్ని పెట్టేసేసి ప్రజలు మోసం చేశారు. మనదే రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే విద్యావంతులు ఆ ట్రాప్లో లేకపోతే ఆ మాటల్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఏది సముద్రపు వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతూ ఉంటారు. అదే పదాలని మళ్ళీ వేసుకుంటూ మేము మేధావులు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదివరకు ఉన్నదాన్ని కూల్చారు. ఎందుకు కూల్చారు? వెరీ సింపుల్. ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టడానికి ఇప్పటికీ పూర్తిగా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడ సింపుల్ గా 2 ఏళ్లలో పూర్తయిపోయింది కన్స్ట్రక్షన్. 2 ఏళ్లలో రాజధాని ఏర్పడిపోయింది. రాజధాని మనం వైజాగ్ వద్దు అనుకున్నాం కాబట్టి ఓకే, అది నీ పాలసీ. బట్ రాజధాని అక్కడ కనుక అయితే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ అవి, అంతమించి ఇంకా తిరిగే ఉంది. ఇక్కడ 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు పెడితే ఓ ప్రైమరీ వస్తే, ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ, దాంట్లో సీఎం ప్లస్ సెక్రటేరియట్ అంతా అక్కడ నడిచిపోయేది. పైన కింద ఈ మిగతా సెంట్రల్ ఇదే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కట్టేవాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ఉంది, బోల్డ్ ల్యాండ్స్ వచ్చినాయి అక్కడ, చక్కగా కట్టుకునేవాళ్ళు, పని నడిచిపోయేది అక్కడ. 5-6 వేల కోట్లతో అయిపోయింది. జగన్ అప్పుడు చెప్పింది అదే కదా, 5-6 వేల కోట్లతో అయిపోతుంది రాజధాని. ఎందుకు తగలేయడం మొత్తం కలిపేసేసి, ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఎందుకు? ఇది భారం కదా, దీని మీద వడ్డీలు అవన్నీ దశాబ్దాల తరబడి కట్టాల్సిందే కదా ఇక్కడ అన్నటువంటి అతని యాటిట్యూడ్, అతని ఆస్పెక్ట్. వీళ్ళేమో లేదు రాజధాని ఆధారంగానే లక్షల కోట్లు వచ్చేస్తాయన్నది వీళ్ళ ఆస్పెక్ట్. సరే, దాంట్లో దీన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకం హైదరాబాద్ని బేస్ చేసుకుని రావడం మన అదృష్టం దురదృష్టం. హైదరాబాద్కి అమరావతికి అసలు ఎట్ట పోలుస్తాం అన్నది కాకుండా వైజాగ్తో పోల్చారంటే ఒక అర్థం ఉంది. హైదరాబాద్ అమరావతి ఎట్ట పోలుస్తారంటే లేదు మీకు అర్థం కావట్లేదు అనేది మా విజన్లో అద్భుతం అని చెప్పుకుంటారు. అట్లా నడిచిపోయింది. బేసిక్ గా తర్వాత పోల్చాలేమో అమరావతి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అక్కడ, నేను అప్పుడే చెప్పాను, కేకేస్తే వస్తారు నాయన, అది వైట్ ఎలిఫెంట్ ఏంటని గుర్తుంది కదా. అది వాళ్ళు పిలిస్తే ఎంతమంది వస్తున్నారు, పోటీ పడుతున్నారు. తాజ్